హాయ్ నేను సతీష్. ఇండియా ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసింది. 100 మంది టెర్రరిస్టులు వారి కుటుంబ సభ్యులను హతం చేసింది. ఈ విషయం మనందరికీ తెలిసిందే. బట్ బయట ప్రపంచానికి తెలియని ఓ విషయం ఈ దాడులు వెనక ఉంది. అదేంటంటే దశాబ్దాలుగా భారత్తో పాటు అనేక దేశాల్లో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ను విస్తృతం చేస్తూ అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటున్న రెండు మెయిన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లు లష్కరే తోయిబా, జైషే మహమ్మద్. ఈ రెండు సంస్థలను ఇక జీవితంలో కోలుకోలేనంత గట్టిగా భారత్ ఏకంగా పాతాళంలోనికి ఈ దాడులతో తొక్కి నారదీసింది. ఎస్, ఇది నిజం. ఇప్పుడు భారతదేశం ఏంటి 9 స్థావరాలపై దాడి చేసింది. ఈ 9 ప్రాంతాల్లోని దాడుల్లో కీలకమైనవి ఈ 2 దాడులే. ఒకటోది పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో ఉన్న మురిడ్కే పట్టణంపై బాంబుల వర్షాన్ని మన ఫైటర్ జెట్స్ కురిపించడం. ఈ దాడి మన భారతీయులందరికీ చాలా 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 స్పెషల్ అనే చెప్పాలి. 100 మంది ఆత్మలకు శాంతి కలిగింది ఈ దాడితో. మీరు లష్కరే తోయిబా ఈ తీవ్రవాద సంస్థ పేరు వినే ఉంటారు. దానిపైనే గురిపెట్టి బాంబుల వర్షం మన ఫైటర్ జెట్లు ఇప్పుడు కురిపించాయి ఆపరేషన్ సింధూర్లో. ఈ సంస్థను నెలకొల్పింది హఫీజ్ మహమ్మద్ సయీద్. ఇతనే కొద్ది రోజుల కిందట ప్రధాని మోదీపై దాడి చేస్తామంటూ బహిరంగ సభలో ప్రకటించాడు. పిచ్చి ప్రాలాపనలు అయితే పేలాడు. ఇప్పుడు కలుగులో ఎలుకల పాక్ ఆర్మీ రక్షణలో దాక్కుంటున్నాడు. బతుకు జీవుడా అనే భయంగా దాక్కున్నాడు. పాకిస్తాన్లోని మెయిన్ సిటీ అయిన లాహోర్కు కేవలం 30 కిలోమీటర్ల దూరంలోనే ఉండే మురిడ్కే పట్టణంలోనే లష్కరే తోయిబా ప్రధాన కేంద్రం మర్కజ్ తాయిబా ఉంది. దీనిని ఈ దాడులతో మన భారత సైన్యం పూర్తిగా నేలమట్టం చేసేసింది. ఇప్పుడు ఈ మర్కజ్ తాయిబా గురించి ప్రతి భారతీయుడు తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే మన దేశ గౌరవ ప్రతీక అయిన మన పార్లమెంటుపై 2001లో దాడికి పాల్పడింది ఈ సంస్థే. అంతకు ముందే ఏడాది ఢిల్లీలోని మన ఎర్రకోట పైన కూడా వీళ్ళే దాడికి దిగారు. ఆ తర్వాత 2006లో ముంబైలోని రైళ్లలో బాంబు దాడులు చేసి ఏకంగా 200 మంది సాధారణ పౌరులను అమాయకులను పొట్టనబెట్టుకున్నది కూడా ఈ ఉగ్రవాద సంస్థే. ఆ తర్వాత 2008లోనూ ముంబైపై కసబ్ గ్యాంగ్ అత్యంత పాశవికంగా దాడి చేసి 18 మంది పోలీసులతో సహా మొత్తం 166 మందిని కాల్చి చంపేశారు. ఈ దాడితో భారతీయులందరి గుండెలు 17 ఏళ్లుగా రగులుతూనే ఉన్నాయి. అంత కర్కశంగా ముంబై వీధుల్లో తుపాకులతో స్వైర విహారం చేసి కనిపించిన వాళ్ళందరినీ కాల్చి చంపారు ముష్కరులు. దీనికి ఈ లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థే కారణం. నమస్తే ఫ్రెండ్స్, నా పేరు సతీష్, సీనియర్ జర్నలిస్ట్ని. ప్రముఖ మెయిన్ స్ట్రీమ్ మీడియా సంస్థలైన ఈటీవీ, సాక్షి టీవీలో సుదీర్ఘకాలం స్టాఫ్ రిపోర్టర్గా, డెస్క్ జర్నలిస్ట్గా 15 ఏళ్ళకి పైగా పనిచేశాను. సోషల్ మీడియాలో చాలామందికి నా గురించి తెలుసు. తెలియని వాళ్ళు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఆల్ అనే బటన్ టచ్ చేస్తే వెంటనే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోకి లైక్ చేయండి. ఇలాంటి వీడియోలు డైలీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తూనే ఉంటా. ముంబైపై కసబ్ గ్యాంగ్ చేసిన దాడి చరిత్రలోన అత్యంత పాశవికమైనదే, నో డౌట్. మహమ్మద్ అజ్మల్ కసబ్ అండ్ మరో 9 మంది ముష్కరులు కలిసి మొత్తం 10 మంది AK-47 గన్స్ అండ్ గ్రైనేడ్స్ పట్టుకుని 2008లో పాకిస్తాన్లోని కరాచీ నుంచి సముద్రం మీదుగా వచ్చారు. మధ్యలో మన చేపలు పట్టే జాలార్లు 5గురిని అత్యంత కిరాతకంగా చంపేశారు. వాళ్ళ బోటులోనే ముంబై తీరంలో అడుగుపెట్టి రద్దీగా ఉండే తాజ్ హోటల్తో పాటు ఒబెరాయ్ హోటల్, ఛత్రపతి శివాజీ రైల్వే స్టేషన్, లియోపోర్ట్ కేఫ్లో దూరి విచ్చలవిడిగా తుపాకులతో కాల్పులు జరిపారు. ఏకంగా 166 మందిని పొట్టనబెట్టుకున్నారు. 100 మంది బుల్లెట్ గాయాలతో తీవ్రంగా గాయపడ్డారు. ఈ ముష్కరుల దాడులకు హానెస్ట్ IPS ఆఫీసర్ హేమంత్ కర్కరే లాంటి వాళ్ళు కూడా బలైపోయారు. ఆ దాడికి రూపకల్పన జరిగింది ఈ మర్కజ్ తాయిబా శిబిరంలోనే. ఒసామా బిన్ లాడెన్ ఫండింగ్తో దీనిని అత్యంత అధునాతనమైన తీవ్రవాద శిక్షణ కేంద్రంగా పాకిస్తాన్ ఆర్మీ సహకారంతోనే దీనిని తయారు చేసుకున్నారు. వీళ్ళు అనేక ఉగ్ర కలాపాలకు, ఉగ్ర దాడులకు ఇక్కడే ప్లాన్ చేశారు, ఇప్పటికీ చేస్తున్నారు. పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో ఉన్న ఈ మురిడ్కే టౌన్లో 2.5 లక్షల మంది వరకు నివసిస్తున్నారు. ఇప్పుడు ఇది ఒసామా బిన్ లాడెన్ సమకూర్చిన డబ్బులతో తీవ్రవాదులకు స్వర్గధామంగా మారింది. ఇలాంటి కేంద్రాన్ని కూకట వేళ్లతో సహా కేవలం 25 నిమిషాల్లో మన ఫైటర్ జెట్లు పెకిలించి పడేసాయి. ఇప్పుడు మనకు 17 ఏళ్లకు పైగా ఉన్న ప్రతీకారం ఈ దెబ్బతో మొత్తం తీరిపోయింది. ఈ మర్కజ్ తాయిబా అనే లష్కరే తోయిబా హెడ్ ఆఫీస్ 200 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇక్కడ ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చేందుకు ఆయుధ సామాగ్రి, వాళ్ళు నివసించేందుకు ఇల్లు, వాళ్ళ కోసం క్రీడా మైదానాలు, ప్రాక్టీస్ కోసం అన్ని ఏర్పాట్లు, మదర్సా, సోఫా అకాడమీ, శిక్షణా స్థావరాలు, వసతి గృహాలు, మార్కెట్లు, ఇలా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు అక్కడ.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉగ్రవాద మద్దతుదారుల నుంచి వీళ్ళకి భారీగా ఫండింగ్ వస్తుంది. అందుకే ఈ సకల సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నారు అక్కడ. మరో దారుణమైన విషయం ఏంటంటే ఇక్కడ ఏడాదికి కనీసం 1000 మంది యువతను ఉగ్రవాదులుగా మార్చేందుకు శిక్షణ ఇస్తున్నారు. ముంబైతో దాడి చేసిన అజ్మల్ కసబ్ గ్యాంగ్కి ఎక్కడే శిక్షణ ఇచ్చారు. టార్గెట్ ఫిక్స్ చేసి ముంబై మీదకు సముద్రం మీదుగా ఉసుగొల్పి పంపారు. ఆ ప్లాన్ అంతా జరిగింది ఇక్కడే. ఈ అటాక్ మెయిన్ ప్లాన్ ఏంటంటే ఎంతమందిని వీలైతే అంతమంది సివిలియన్స్ని చంపేయడమే. అట్లా ఆ రోజు ముంబై దాడిలో కసబ్ గ్యాంగ్కు మద్దతుగా నిలిచిన డేవిడ్ హ్యాడ్లీ, తహావుర్ రానా వంటి విదేశీయులు కూడా ఈ మర్కజ్ తాయిబా కేంద్రంలోనే శిక్షణ పొందారు. దీనిపై తాజాగా మన సైన్యం దాడి చేయడానికి మెయిన్ కారణం ఇక్కడ లష్కరే తోయిబా ప్రధాన నాయకుల్లో ఒకడైన అమీర్ హంజా ఉన్నాడనే ఇంటెలిజెన్స్ సమాచారమే. అతనితో పాటు ముంబై 26/11 దాడులకు కసబ్ గ్యాంగ్ ద్వారా రూపకల్పన చేసిన జాకీర్ రహమాన్ లఖ్వీ, లష్కర్ అధినేత హఫీజ్ సయీద్ కొడుకు తల్షా సయీద్, వీళ్లతో పాటు కాశ్మీర్లో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ నిర్వహిస్తున్న కుబేబ్, ఈసా, కాసిం వీళ్ళంతా ఈ స్థావరంలో ఉన్నారన్న పక్కా సమాచారంతోనే, ఇంటెలిజెన్స్ రిపోర్టుతోనే భారత వైమానిక దాడులకు పాల్పడి ఈ కేంద్రాన్ని బాంబులతో పూర్తిగా ఈ భూమిపై నుంచే లేపేసింది, పూర్తిగా నేలమట్టం చేసి పడేసింది. ఇటీవల జరిగిన రంజాన్ తార్వీహ్ ప్రార్థనలు సమావేశాల్లో ఈ ఉగ్ర నాయకులు పాల్గొన్నారన్న పక్కా సమాచారంతోనే భారత్ ఈ దాడులకు పాల్పడింది. అనుకున్న తీవ్రవాదులందరినీ ఈ లోకం నుంచి సాగనంపేసింది మన ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఈ త్రివిధ దళాలు కలిపి. ఇక భారత్ చేసిన ఈ వైమానిక దాడుల్లో రెండో ప్రధానమైన దాడి పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్లో ఉన్న బహవల్పూర్లోని జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయం మర్కజ్ సుబానల్లాపై దాడి. ఈ జైషే మహమ్మద్ను స్థాపించినోడు మహమ్మద్ మసూద్ అజర్. ఈ కరడుగట్టిన తీవ్రవాదిని మన భారత సైన్యం 1994లోనే పట్టుకుంది. కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో ఖానాబాల్ అనే టౌన్లో నకిలీ పాస్పోర్ట్తో ప్రయాణిస్తున్న గుర్తించి అప్పుడే పట్టేశాం. ఇప్పుడు మన కృష్ణవంశీ మూవీ ఉంది కదా, ఖడ్గం సహా చాలా సినిమాల్లో వీడి పేరునే వింటుంటాం మనం. వీడిని పట్టుకుని తిహార్ జైల్లో పడేసిన తర్వాత కాశ్మీర్లో చాలా వరకు తీవ్రవాద కార్యకలాపాలు ఆగిపోయాయంటే వీడు ఎలాంటి వాడో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఈ మసూద్ అజర్ను జైలు నుంచి విడిపించేందుకు తీవ్రవాద సంస్థలు చాలా ప్రయత్నాలే చేశాయి. వాటిలో భాగంగానే 1995లో 6 విదేశీ టూరిస్టులను కాశ్మీర్లో కిడ్నాప్ చేశారు. వాళ్ళని విడిచిపెట్టాలంటే మసూద్ అజర్ను వదలాలని డిమాండ్ చేశారు. బట్ కిడ్నాప్ అయిన టూరిస్టుల్లో ఒకరు తప్పించుకుని వచ్చేశారు, మరొకరిని తీవ్రవాదులు చంపేశారు. మిగతా 4 ఏమయ్యారో ఇప్పటికీ ఆచూకీ కూడా తెలియదు. ఆ తర్వాత మన ఇండియన్ ఎయిర్లైన్స్ 814 విమానాన్ని తీవ్రవాదులు 99లో హైజాక్ చేసి ఆఫ్ఘనిస్తాన్లోని కాందహార్ విమానాశ్రయానికి తీసుకెళ్లిపోయారు. అక్కడ వాళ్ళకి తాలిబాన్ల సహకారం అందించడం, మన ప్రయాణికులను విడిపించుకునేందుకు మహమ్మద్ మసూద్ అజర్ను వదిలిపెట్టక తప్పలేదు. ఇంకా అలా తీహార్ జైలు నుంచి తప్పించుకుని బయటపడిన వెంటనే 2007లో మసూద్ అజర్ స్థాపించిన సంస్థే ఈ జైషే మహమ్మద్. ఆ మరుసటి ఏడాది 2001లో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీపై ఆత్మాహుతి దాడి చేసి 30 మందిని చంపేసింది ఈ సంస్థ. మన ఇండియాలోని ఏ దాడి జరిగినా తీవ్రవాద సంస్థలకు సంపూర్ణ సహకారం అందిస్తుంటుంది ఈ జైషే మహమ్మద్ సంస్థ. మన పార్లమెంటుపై దాడిలో లష్కరే తోయిబాతో ఈ సంస్థ కూడా చేతులు కలిపింది. 2019లో పుల్వామాలో ఇలాగే ఆత్మాహుతి దాడి చేసి మన భారత పారామిలిటరీ బలగాల్లోని 40 మంది సైనికులని బలి తీసుకున్నారు ఈ ముష్కరులు. మెయిన్ ఈ జైషే మహమ్మద్ తీవ్రవాద సంస్థ ఘాతుకానికి పాల్పడింది. మన పార్లమెంటుపై దాడిలో లష్కరే తోయిబాతో కలిసే ఈ జైషే మహమ్మద్ ఉగ్రవాదులు కూడా వచ్చారు. వీటన్నింటికీ ఇప్పుడు మూల్యం చెల్లించారు వీళ్ళు. ఇందా చెప్పాను కదా, 1999లో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం IC-814ను హైజాక్ చేశారని. ఆ హైజాక్కు మాస్టర్ మైండ్ జైషే ఉగ్రవాది అబ్దుల్ రవూఫ్ అజహర్ కూడా ఇప్పుడు హతమయ్యాడు. ఆ హైజాక్లో కీలక పాత్ర పోషించాడు, మాస్టర్ మైండ్గా నిలిచాడు జైషే ఉగ్రవాది అబ్దుల్ రఫూఫ్ అజహర్. వాడు కూడా ఇప్పుడు హతమయ్యాడు. బహవల్పూర్లోని మర్కజ్ సుబాన్ కాంప్లెక్స్ పై మన భారత మిసైల్స్ దాడి చేసాయని చెప్పా కదా, ఆ దాడిలో వీడు కూడా నేల గరిచేశాడు. ఈ దాడిలోనే జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ కుటుంబ సభ్యులు, స్నేహితులు 14 మంది హతమయ్యారు. వారిలో ఈ రఫూఫ్ అజహర్ కూడా చచ్చాడు. ఇతడు చేసిన దారుణాలు అన్నీ ఇన్ని కావు. వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక జర్నలిస్ట్ డేనియల్ను అన్యాయంగా చంపేశాడు. పాకిస్తాన్లో మత పెద్దలతో మాట్లాడడానికి వెళ్ళిన ఆయన అన్యాయంగా దారుణంగా పొట్టన పెట్టుకున్నాడు వీడు. అలాగే 2001లో పార్లమెంటుపై దాడి, 2016లో పఠాన్కోట్పై దాడి, 2019లో పుల్వామా బాంబింగ్ వంటి దాడుల్లో వీడి ప్రమేయం ఉంది. ప్రస్తుతం జైషే మహమ్మద్ కీలక కమాండర్గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పుడు పాపం పండింది, మన మిసైల్స్ ఖాతాలో ఖర్చు అయిపోయాడు, పరలోక యాత్ర ప్రారంభించేశాడు. అందుకే ఈ జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయమైన మర్కజ్ సుబానల్లాపై బాంబులతో మన వైమానిక దళం దాడులు చేసి తాజాగా మొత్తం వీళ్ళందరినీ తుడిచిపెట్టేసింది, భూస్థాపితం చేసేసింది. ఈ దాడిలోనే మసూద్ అజర్ కుటుంబంలో 14 మంది చనిపోయారు కదా. దీంతో లబో దీబో మన తల బాదుకుని ఏడుస్తున్నాడు వీడు. వీడికి ఇప్పుడు తెలుస్తుంది ప్రాణం విలువ.
ఆ బాధ అంటే ఏంటో ఎలా ఉంటుందో. తాజాగా వీళ్ళకి సంబంధించిన అంత్యక్రియల్లోనే పాక్ సైనికాదులు పాల్గొన్న చిత్రాలు, వీడియోలు ఇప్పుడు ప్రపంచం ముందుకు వచ్చాయి. తీవ్రవాదులతో పాక్ ఆర్మీకి ఉన్న అన్యోన్య దాంపత్యం ఎలాంటిదనేది ఈ వీడియోలతో, ఈ ఫోటోలతో అందరికీ స్పష్టంగా అర్థమైంది. ఇప్పుడు వీడియోను వీలైనంత ఎక్కువ మందికి చేరేలా షేర్ చేయండి. అలాగే లైక్ కొట్టడం మర్చిపోకండి. రెగ్యులర్గా మన చుట్టూ జరిగే ప్రతి ఇన్సిడెంట్ పైన నా అనాలిసిస్ వీడియోలు ఉంటాయి. ఫస్ట్ టైం చూసే వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అయితే ఉంటుంది కనుక లైక్ అండ్ షేర్ అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ.